మన సంఘస్థులు కొంతమంది అడిగారు ఏమనంటే, ప్రాఫెట్ మీలో ఏ శక్తి ఉందో చెప్తావా అని. ప్రాఫెట్ మీలో ఏమేమి శక్తులు ఉన్నాయో చెప్తారా అని. నాకు జ్ఞానము, వివేకము, వాక్యము తెలియకపోతే నాకు ఈ శక్తి ఉందని నేను ఎప్పుడైతే చెప్తానో నేను బహుగా శోధించబడతాను. బట్ ఎప్పుడైతే వారు అడిగినందుకు చూపిస్తానో, అది కూడా అడిగినందుకు కాదు కానీ నాకు నచ్చినందుకు ఎప్పుడైతే నేను చూపిస్తానో, దట్ విల్ బి గ్లోరిఫైడ్ వితౌట్ ఎనీ టెంప్టేషన్స్. అందుకే శోధన అనేది దాదాపుగా 90% మనిషికున్న అజ్ఞానాన్ని బట్టే వస్తుంది. 10% మాత్రమే దైవ చిత్తానుసారంగా మనిషికి శోధన వస్తుంది. మిగతా 90% శోధన, అది రోగం కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ, వేదన, నొప్పి, ఇంకేమైనా కష్టము కావచ్చు, లేకపోతే మోసం కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, అవన్నీ కూడా మానవుడు సాధారణంగా చేసేదాన్ని బట్టే శోధన అనేది అతనికి ఇవ్వబడుతుంది. ఒక 10% మాత్రమే దైవ చిత్తానుసారముగా మనిషి శోధించబడతాడు. హల్లెలూయా.